ఐలాండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో ఇస్తే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంక ఈ ఐలాండ్ మూవీ విషయానికి వస్తే, సో ఎప్పుడో థియేటర్లో షోస్ క్యాన్సిల్ అయ్యి అప్పుడు స్కిప్ చేసా. సర్లే ఓటీటీలో చూసుకుందాం అనుకున్నా. తర్వాత ఓటీటీలోకి రాలేదు అది. సో ఇన్నాళ్ళకి అది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఆ మూవీ ఇప్పుడే ఫినిష్ చేయడం జరిగింది. ఇంక ఈ ఆలియన్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకైతే ఖచ్చితంగా ఒకసారి చూసే విధంగానే ఉంది. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, స్టోరీ సింపుల్గా ఉంది. ఇంకా కథ విషయానికి వస్తే, మన విలన్కి భూమి తవ్వుతుండగా ఒక స్పార్క్ అనేది, ఒక క్రిస్టల్ అయితే దొరుకుతుంది. సో అది ఏలియన్ వల్ల ఇది. సో ఆ క్రిస్టల్ వల్ల చాలామందికి నష్టం అయితే జరుగుతూ ఉంటుంది. సో అదే టైంకి భూమి మీదకి వచ్చిన ఏలియన్ ఏం చేసింది, అలాగే అప్పుడే జాబ్ కోసం సిటీకి వచ్చిన శివకార్తికేయన్, ఇద్దరు కలిసి ఎలా సాల్వ్ చేశారా లేదా, సో ఏం జరిగింది, మొత్తానికి క్లైమాక్స్కి ఏం జరిగింది, దాన్ని సాల్వ్ చేశారా లేదా అనేదే కదా. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ అనమాట. సో హైలైట్, అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శివకార్తికేయన్ అండ్ ఆ ఏలియట్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఎరగబెట్టుకొని చూసా. అండ్ యోగి బాబు అండ్ మిగతా ఆర్టిస్ట్ అండ్ సో కామెడీ సీన్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి. సో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అదైతే చెప్పగలను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి చాలా హెల్ప్ అయింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్ అయితే స్టోరీ చాలా సినిమాల్లో చూసింది అదే. జనరల్గా హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఇలాగ ఉంటాయి. ఒక పెద్ద విలన్ ఉంటాడు. ఆ విలన్ అది ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంటాడు. సో తాను ఎలా ఎదుర్కొన్నారు ఏంటి అనేది చూపిస్తూ ఉంటారు హాలీవుడ్ రేంజ్ మూవీస్. సో ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ మనకేంటంటే, సో కొత్తగా కాన్సెప్ట్, కొత్త స్టోరీ ఫ్రెష్గా ఉన్నట్టు బాగుండేది. సో విజువల్కి దానికి సో స్టోరీలు ఏం లేదు. బట్ అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్లో శివకార్తికేయన్ ఏలియన్కి వచ్చిన ఆ ఏలియన్కి ఇంకా సీన్స్ పడి ఉంటే బాగుండేది సెకండ్ హాఫ్లో. అండ్ ఇంకా మైనస్లు చెప్పాలంటే, రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ పెద్దగా యూజ్ అవ్వలేదని చెప్పాలి. అండ్ ఆ డ్యాన్స్లు అయ్యి జస్ట్ ఓకే, ఎవరికైనా డీసెంట్గా చేసారని చెప్పాలి. పర్ఫార్మెన్స్ అయితే శివకార్తికేయన్. సో ఓవరాల్ రివ్యూ ఎలా ఉందో చూడొచ్చు అంటే, ఖచ్చితంగా ఒకసారి చూసే విధంగానే ఉంది. ఆ విజువల్ కోసం కొన్ని కామెడీ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో ఓవరాల్గా ఒకసారి చూసే విధంగానే ఉంది. దీనికి మన రేటింగ్ వచ్చి 2.7/5. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.